తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? అండి నా పేరు చాంద్. ఏం చేస్తుంటారండి? నేను సేల్స్ జాబ్ చేస్తుంటాను. ఏ ఊరండి? ప్రాపర్ విజయవాడేనా? విజయవాడ సత్యనారాయణపురం. మరి ఈ 4.5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన అసలు ఎలా ఉందండి? అసలు ప్రభుత్వ పరిపాలన అంటూ ఉంది అంటే ఈ 4.5 ఏళ్ళే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలకి ఏది కావాలో దానికోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇచ్చి మీకేం భయం లేదు, అన్ని విధాల ఆరోగ్యపరంగా కానీ, డబ్బు పరంగా కానీ, లేకపోతే నిత్యావసర సరుకుల పరంగా కానీ అన్ని విధాలా నేనున్నానంటూ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల ఈ కరోనా యావత్ ప్రపంచంలో ఉన్నా సరే ఎటువంటి జంకు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఇవాళ చేసిన ఏకైక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఏపీ పాడైపోయింది అంటే ఈ రేట్లు పెరిగి అభివృద్ధి లేక అసలు దేశం అంటే మన ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేసి అని అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ అది ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది ఎప్పుడంటే సమస్య ఉన్నప్పుడు, లేదంటే ఎలక్షన్స్ అప్పుడు ఫైట్ చేసి వాళ్ళ దీన్ని చెప్పుకోవడానికి. వాళ్ళకు పాపం ఏ విధమైన సాకు తెలియక ప్రభుత్వం పాటు చేసి ఊరికే ఒక మాట చెప్పేసి సినిమా డైలాగులు చెప్తారు కదా, 3 డైలాగులు, ఆ డబ్బులు ఇస్తారు. ఆ 3 డైలాగులకే లేదు, అవును, ఉంది, కాదు, ఇంతే తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. జరుగుతున్న సంక్షేమం, అమ్మఒడి కానీ, పథకాలు కానీ, ఏ విధమైన రైతు భరోసా కానీ, ఈ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు దీంతో డైరెక్ట్గా బటన్ నొక్కితేనే డబ్బులు వచ్చే విధంగా, అంటే ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, ఎటువంటి ఇతర ప్రలోభాలు లేకుండా డబ్బులు అందరికీ అందజేస్తూ చాలా పారదర్శకంగా చేస్తున్న ప్రభుత్వాన్ని కించపరచడానికి వాళ్ళు ఉన్నారు, అంత తప్ప ఇంకేం లేదు. మరి గత ప్రభుత్వాల్లో ఇలాంటి పథకాలు కానీ ఇవన్నీ ఉన్నాయండి, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి పథకాలు అమలు చేశారండి పేదవాళ్ళకి? జగన్ గారు ప్రజల మనిషి అండి, ప్రజా మద్దతు కోరు, ప్రజల ఇబ్బందులు చూసే మనిషి. అంతేగాని ఊరికినే పెద్ద పెత్తందారులకి వెన్ను కాసి వాళ్ళకి ఏదో చేయాలని చూసే వ్యక్తి కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఆ పథకాలు లేవు. దోమల మీద దండయాత్ర అని కోట్లు, లేకపోతే మీరు ఇలాంటి పథకాలు ఉన్నాయి. కానీ మా అమ్మఒడి, రైతు భరోసా, ఉద్యోగ వృత్తి ఇలాంటివన్నీ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు ఇవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు గారేమో మా ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ ఇచ్చాం, కాకపోతే ఇప్పుడు పేరు మార్చిస్తున్నారు తప్ప జగన్ గారు గొప్పగా ఇచ్చింది ఏమీ లేదు ప్రజలకి. పేదవాడు ధనవంతుడయ్యాడంటే కేవలం అది టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక మంది సభల్లో చెప్తున్నారు కదండి. అది ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చేస్తున్న పని, ఇంతకుముందు కాదు ఇప్పుడు చేస్తున్న పని అది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి అన్నారో ఆయన తల్లి దీవెన అంటున్నాడు, లేకపోతే ఇంకోటి ఉంటే దాని పేరు మారుస్తున్నాడు. అలాగా ఆయన ఇప్పుడు చేస్తున్న పని. అంతకుముందు ఆయన చేసింది ఇక్కడేం మార్చలేదు. అప్పుడు అమ్మఒడి లేదు, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఆయన కొడుకు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ మధ్యలో ఈయన ఏం చేయలే. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇస్తానంటే ఈయన ఎలా ఇస్తాం, తీగల మీద కరెంట్ బట్టలు ఆరేసుకుంటా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం ఏమన్నాడు, ఎలక్షన్లో నేను కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తేనేమో మనదేమో శ్రీలంక అవుతుంది, ఈ పథకాలన్నీ లేకపోతేనేమో ఆయన బ్రెజిల్ చేస్తాడో మాకు అర్థం కావట్లా. ఈ పథకాలు ఇచ్చి కూడా ప్రజలను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి దేశంలోనే. ఈ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా హుందాగా, చాలా పద్ధతిగా నడుస్తుంటే అందరూ కూడా దీన్ని రోల్ మోడల్గా తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు. ఓకే అండి, మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయండి. మరి ఈసారి మళ్ళీ జగన్ గారు గెలుస్తారా? జగన్ గారు గెలవడానికి ఇక్కడ ఎలక్షన్ జరగట్లేదండి. జగన్ గారు 151 నుంచి 175కి ఎలక్షన్ జరుగుతుంది. జగన్ గారు గెలవటం అసలు ఆ డిస్కషనే లేదు. జగన్ గారే సీఎం. కాకపోతే జగన్ గారు సీఎం 151కి 105కి 175కి మధ్యలో జరుగుతుంది ఎలక్షన్. మరి చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు కదండి జగన్ గారిని. అంటే ఒకటండి, ఇప్పుడు నేను నిన్ను కొడతాను అంటే నేను ఎక్కడ చెప్పు, నేను గ్యారంటీ వచ్చి కొడతాను అనకపోతే దానిలో దమ్ము లేదంట. అలాగా ఆయన కుప్పంలో ఆల్మోస్ట్ అయిపోయింది ఓటమి అని ఆయనకు తెలుసు. కాబట్టి కనీసం పులివెందుల నేను కొడతానంటే ఆ విధంగా ఇది అవ్వటం కోసమే తప్ప కుప్పంలో ఆల్రెడీ డిసైడ్ అండి. ఆల్రెడీ ఆయన మొత్తం డిసైడ్ అన్నీ తెలుసు. కుప్పంలో ఇంకా కొంతమంది నాయకులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అక్కడంతా తెలుసు ఏమవుతుందో. కాబట్టి కనీసం డిఫెన్స్ ఆడటానికి ఆ పులివెందుల్లో కూడా పులివెందులు మాదే అంటే కొంతమందికి ఇది అవుతుంది, అంతకుమించి ఏం లేదు.